శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదనలు చేసిందా లేకపోతే అందరూ చేసినటువంటి ప్రతిపాదనలను అన్నింటినీ కలిపి ప్రభుత్వం ముందుంచిందా అన్నటువంటిది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి చర్చ. ఈ చర్చలో పాల్గొనేందుకు లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనతో ఉన్నారు, ఆర్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మనతో ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు, శ్రీకృష్ణ కమిటీ నివేదికని సంతృప్తికరంగా ఉందని కాంగ్రెస్ ఫీల్ అవుతుంది. చూడండి, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చూసిన తర్వాత 5వ ఏదైతే ఆప్షన్ కావచ్చు లేకపోతే సజెషన్ కావచ్చు, దానికి తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరం దాన్ని స్వాగతిస్తున్నాం. కారణం మేము కోరుకున్నది కూడా అదే, ప్రత్యేక రాష్ట్రం కావాలి, హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా ఉండాలి. అదేవిధంగా సీమాంధ్ర ప్రాంతానికి వేరే కొత్త క్యాపిటల్కు వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేసి ఉండొచ్చు, ఆప్షన్ ఇచ్చి ఉండొచ్చు, అది మేము స్వాగతిస్తున్నామండి. తదిమ వాటికి మాత్రమే పూర్తిగా రిజెక్ట్ చేస్తాం. రైట్, అంటే ఒక కమిటీ దేనికోసం వేసింది అన్నటువంటిది మీకు ఐడియా ఉంది. కమిటీ వేసినటువంటి కారణం అయితే మొత్తం అప్పట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, ఆ తర్వాత ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరోసారి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవడానికి. ఇక్కడ 5 ప్రతిపాదనలు 6 ప్రతిపాదనలు టోటల్గా చేస్తే ఈ ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఆల్రెడీ ఈ ప్రతిపాదనలన్నీ ప్రజల ముందు ఉన్నటువంటి ఇంతవరకు అందరికీ తెలిసినటువంటి, ఇందులో కొత్త ప్రతిపాదన అయితే ఏమి లేదు. ఏ ప్రాంతానికి సంబంధించిన డిమాండ్ను ఆ ప్రాంత ప్రజలు ఆల్రెడీ ముందుకు తీసుకొచ్చారు. ఆ డిమాండ్లన్నింటినీ తీసుకొచ్చి ఒక ప్రతిపాదనగా చేసింది. దీనికోసం ఇన్ని రోజుల పాటు ఆపాల్సినటువంటి అవసరం ఉందంటారా? శ్రీకృష్ణ కమిటీ ఇంకా కొత్తగా తేల్చినటువంటి అంశం ఏంటి? చూడండి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసినది మనం ఏదైతే 9th డిసెంబర్ తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలకు అనుగుణంగా వేయటం జరిగింది. ఎందుకంటే 7th నవంబర్ నాడు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం ఆడుతున్న ముఖ్యమంత్రి రోషే గారు తెలుసుకొని కేంద్రానికి తెలియపరిచారు. దానికి అనుగుణంగానే 9th నవంబర్ నాడు వారు ప్రకటన చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ. దాని తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం రావటం, సమైక్యాంధ్రకు మద్దతు పలకటం, దాని తర్వాత కేంద్రం ఒక భావించింది ఇరు ప్రకారంలో కూడా ఒక ఉద్రేకపూరితమైన వాతావరణం ఉంది, రాష్ట్రంలో ఒక సమస్య తల ఎత్తింది. ఒక రాజకీయ పార్టీల అభిప్రాయాలే కాకుండా వైడర్ కన్సల్టేషన్స్, అంటే ప్రజల అభిప్రాయం తెలుసుకోవటం, ఉద్యోగస్తుల అభిప్రాయం తెలుసుకోవటం, అన్ని ప్రాంతాల్లో తిరిగి అభిప్రాయం సేకరిస్తే బాగుంటుందనే ఆలోచనతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినారు. అందుగురించి వారు అన్ని ప్రాంతాల్లో తిరిగి అందరి అభిప్రాయాలు సేకరించి వారు ఆ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో చాలా సజెషన్స్ ఇచ్చినారు. మాకు ఏదైతే మేము మొదటి నుంచి కోరుతున్నది కూడా తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన అన్ని రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ ఒకటే కోరుతున్నాం, ప్రత్యేక రాష్ట్రం కావాలి, హైదరాబాద్ క్యాపిటల్. అందుగురించి 5వ ఏదైతే సజెషన్ ఉందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రైట్, లక్ష్మీనారాయణ గారు, మీరేమనుకుంటున్నారు? ఇది చాలా ఖచ్చితంగా ఉంది, దీంట్లో ఉన్న ఒక ప్రతిపాదన ఆమోదించేస్తారన్నటువంటి ఉద్దేశం ఉంది. మొదటి నుంచి అసలు ఈ కమిటీ విషయంలోనే మేము సంపూర్ణంగా కమిటీ అనేటువంటిది చట్టబద్ధత లేదు. కమిటీ సిఫార్సులు కానీ, కమిటీ అభిప్రాయాలు కానీ, అసలు ప్రభుత్వం రాజకీయ ప్రక్రియ ద్వారా, రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో పాలక పార్టీ కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ భిన్నమైనటువంటి, ప్రజలకు ఎలక్షన్ల ముందరనేమో ఒకే వైఖరి. అది ఆ తర్వాత 7th డిసెంబర్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ఆ తర్వాత 9 డిసెంబర్ నాడు సభాపతి సమక్షంలో మీరు బిల్లు పెట్టండి మేము ఆమోదిస్తామని చెప్పిన తర్వాత రూటు మార్చినటువంటి సందర్భంలో మరి తెలంగాణ ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి వచ్చినటువంటి పాలక పార్టీ ఈ విధంగా ఈ సమస్యను జటిలం చేసి, భిన్నమైనటువంటి వైఖరులు తీసుకుని జటిలం చేసి ఇక్కడ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పోయినటువంటి సందర్భంలో ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ శాంటిటీ లేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తాం, అంటే ఈ కమిటీ ఈ రోజు చేసిన ప్రతిపాదనలు చూశారు కదా, అంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కమిటీని వేస్తే కనుక మధ్యవర్తిత్వం నేర్పేటువంటి పరిస్థితి ఉంటుందన్నది ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు 6 ప్రతిపాదనలు చేశాక ప్రభుత్వం వీటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటారు, లేదంటే ఒక కమిటీ అంటే ఒక నిర్ణయాన్ని అమలు చేయమని సూచించాలంటారు? ఒకటే అండి, అంటే కమిటీ సమైక్య తెలంగాణ ఉద్యమాల మధ్యలో కమిటీ వచ్చింది. ఈ కమిటీ 2 అంశాల మీద వేస్తే ఇంకా 5 అంశాలు తీసుకొచ్చి, ఇంకా 4 అంశాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొచ్చింది. అంటే సమస్యకు స్పష్టమైనటువంటి మార్గదర్శనం చేయమని అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తే ఇంకా 4 సమస్యలు తీసుకొచ్చి దీని కొత్త సమస్యలు తీసుకొచ్చారు. కొండను దవ్వి ఎలకను పట్టినట్టున్నది. ఓ మొద్దుకు సూది గుచ్చి ఇన్ని రోజులు మోసుకుంటూ వచ్చి ఇది సూది అని చెప్పి చూపిస్తున్నట్టుగా ఉంది. కమిటీ ఇచ్చినటువంటి నివేదిక అస్పష్టంగా ఉంది. దీంట్లో
మిగతా అంశాలు అసలు ఎందుకు ప్రస్తావించారు అనేటువంటి విషయం అసలు అందరికీ తొలిచివేస్తా ఉన్నది. ఇంకా 4 లింకులు పెట్టి ఇది చేసింది అనేది ఏది కూడా ప్రతిపాదనలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ రెస్పాన్స్ అది చూడండి. వారి వైఖరి వారికి ఉన్నది. నేను ఈరోజు వారిని ప్రశ్నించడం లేదు, ఎందుకంటే లక్ష్మీనారాయణ బాగా తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్నాడు, రాజీనామా చేసినాడు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. కాబట్టి నేను వారిని అభినందిస్తున్నాను. ఈ కమిటీ విషయంలో వారికి కూడా తెలుసు, వారు కూడా ఇప్పుడు చెప్పినారు దేని కొరకు వేసినారు, ఎందుకు కొరకు వేసినారు. ఆ రిపోర్ట్ లో 6 ఏదైతే 2 సమస్యలు కాస్త ఇప్పుడు 6 చేసినారు. 6లో కూడా ఈ రోజు మనం చూసినట్టయితే చరిత్ర చూసినట్టయితే రాష్ట్ర చరిత్ర చూసినట్టు 6వ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో సమైక్యాంధ్ర రాష్ట్రంలో కొన్ని భద్రత కల్పించేటందుకు కొన్ని సూచనలు చేసినారు అనుకోండి. అసలు రాష్ట్ర ఫార్మేషన్ అప్పటి నుంచి కూడా మీకు కోరుకున్నది ఒకటే, ప్రత్యేక ఆ రోజు ఫజల్ అలీ కమిషన్ కానీ ఆ రోజు ఉండబడిన తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎన్నడూ కూడా విలీనం చేసేందుకు ఒప్పుకోలేదు. విలీనం చేసినారు. విలీనం ఎప్పుడు చేసినారు, ఎందుకు చేసినారు, చేసినప్పుడు వాళ్ళకు పెద్ద మనుషులు ఒప్పందం అన్నారు. ఈయన రాజ్యాంగ భద్రత కల్పిస్తామంటున్న 6వ అంశంలో దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతామండి? నేను అడుగుతున్నది అదే. ఆ రోజున కానీ అప్పుడు ఇచ్చినటువంటి నివేదికలు, ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదికలు వచ్చినప్పుడల్లా ఎవరి ప్రాంతానికి ఎవరికి అనుగుణంగా వాళ్ళు అన్వయించుకోవడం. ఆ రోజున కూడా ముందుగా అయితే రాష్ట్రం కొన్ని రోజులు ఆగి ఆ తర్వాత ఇవ్వమని చెప్తే ఆ రోజున ఉన్నటువంటి నేతలు పర్వాలేదని చెప్పేసి ముందుగానే తీసుకున్నటువంటి పరిస్థితి. బురుగుల రామకృష్ణారావు గారు రాజీనామా చేయడం కానీ లేకపోతే రాష్ట్ర విలీనం జరిగిపోయింది ప్రతిపాదన కంటే కూడా. ఈ రోజును చూస్తే మళ్ళీ ఇప్పుడు ఇంకొక 25 ఏళ్ల తర్వాత కనుక శ్రీకృష్ణ కమిటీ నివేదిక పుస్తకాలను తీసి చదువుకుంటే ఇరు ప్రాంతాలు మళ్లీ మాట్లాడుకోవడానికి ఇదే కోణం కనబడుతుంది. ఒకళ్ళేమో దాంట్లో ఆ రోజున రాష్ట్రాన్ని విడదీయద్దన్నారని ఈ రోజున సమైక్యాంధ్రవాదులు చెప్పుకునేటువంటి పరిస్థితి. ఆ రోజున కూడా మళ్ళీ అదే సమయంలో తెలంగాణవాదులు దీంట్లో తెలంగాణ ఇవ్వమన్నట్టు కూడా చెప్పినటువంటి పాయింట్లను చెప్తుంటుంది. ఇట్లాగంటే ఒక్కొక్క దశాబ్దానికి దాని కొరకే నేను అనేది ఫార్మేషన్ అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నాం. పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడైనా అమలు చేసినారండి? దాని తర్వాత ఉద్యమం వచ్చింది 69లో 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చాను, దాన్ని అమలు చేసినారండి. తర్వాత 71లో ఉద్యమం వచ్చింది, 8 పాయింట్ ఫార్ములా వచ్చింది, 16 జీవో వచ్చింది. ఏదైనా కూడా ఒప్పందం కానీ అంగీకారం కానీ ఏదైనా అమలు చేసినట్లయితే ఈరోజు ఉద్యమం రాకపోతే ఇవన్నీ వైలేట్ చేయబట్టే మళ్ళీ ఈరోజు రాజ్యాంగ భద్రత అంటే ప్రెసిడెంటల్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఈ రాజ్యాంగ భద్రత ఏమి కల్పిస్తారండి? ఈరోజు సమైక్య ఆంధ్రలో ఉండగలుగుతామండి? ఈరోజు వర్టికల్ డివైడ్ అయిందని ఇప్పుడు చూడండి, పొలిటికల్ పార్టీస్ కూడా వర్టికల్ డివైడ్ అయినాయి. తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా అన్ని పార్టీలు కూడా అన్నటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ 2గా డివైడ్ కాకుండా అందు గురించి 5వది అయితే ఒపీనియన్ ఉందో వారు ఏదైతే ప్రపోజ్ చేసినారో వారు చేసిన సజెషన్ డెఫినెట్. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా మీరు చెప్పండి, ఇదే నివేదికని యథాతథంగా ఆమోదిస్తామని కేంద్రం చెప్తే ఏం జరుగుతుంది? రాష్ట్రం వస్తుంది? యథాతథంగా ఎట్లా చేస్తారండి? సజెషన్ తీసుకొని చేస్తారు. ఏదైతే ఒపీనియన్ ఒక ఆప్షన్ తీసుకొని చేస్తారు. ఆ ఆప్షన్ మీద 5వది ఏదైతే ఉందో 5వ అంశం ఏదైతే ఉందో ఆ ఆప్షన్ మీరు కోరుకుంటున్నాం తెలంగాణ. రైట్. లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు వేసిన కమిటీ ఏదైతే ఉన్నదో మరి ఆ రోజు చిదంబరం గారు ఇచ్చినటువంటి ప్రకటనలో ఒక అంశం దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇవాళ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి స్పష్టమైనటువంటి బాధ్యత వాళ్ళకుంది. ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి కోసం ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఈ ప్రతిపాదనల్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలాంటి బిల్లు పెట్టేటువంటి అట్మాస్ఫియర్ కనబడుతుంది. మేమైతే అసలు ఈ శ్రీకృష్ణ కమిటీని మేము విశ్వసిస్తలేము. కమిటీ సిఫార్సులు కానీ ఏది కానీ అసలు రాష్ట్ర ఏర్పాటుకి ఈ కమిటీలు ఏవి కూడా సైంటిఫిక్ కాదు. పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రాల విభజన ఏ విధంగా జరగాలనేటువంటి కమిటీ ఉండాలి తప్ప రాష్ట్రం ఇవ్వాల వద్ద అనేటువంటిది అది రాజ్యాంగ ప్రక్రియ, రాజకీయ నిర్ణయం ద్వారా జరగాల్సింది తప్ప ఈ విధంగా కమిటీలు అనేటువంటి వాళ్ళు ఆ కమిటీ ప్రభుత్వం వేసింది కమిటీ, వాళ్ళకి ఆ విశ్వాసం ఉందేమో. ఆ కమిటీలో ఒక సూచన దీన్ని వాళ్ళు ఇచ్చిన దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇవాళ దానికోసం ఆగినటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫిబ్రవరిలో ఏదైతే
ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి, ఆ సమావేశాల్లో పార్లమెంట్ లో బిల్లు పెట్టే విధంగా తీసుకురావాలా. ప్రజలందరూ కూడా ఇది ఆశిస్తా ఉన్నారు. అంటే ఈ నివేదిక అందిన నేపథ్యంలో ఫిబ్రవరిలోనే బిల్లు పెట్టేటువంటి వాతావరణం ఉందంటారు. బిల్లు పెట్టాల్సినటువంటి అవసరం, బిల్లు పెట్టడమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెట్టడమే వాళ్ళు ఇచ్చినటువంటి 2004లో కానీ 2009లో కానీ ఇచ్చినటువంటి మాటకు. అంతేకాకుండా ఇప్పటివరకు కూడా కమిటీ గురించి ఆగినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి కమిటీ వచ్చింది, కమిటీ ఏదో సూచన చేసింది, మరి దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తారో వాళ్ళ మీద. దామోదర్ రెడ్డి గారు, ఒత్తిడి తీసుకొచ్చి ఫిబ్రవరిలోనే బిల్లు తెచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా? తప్పకుండా అండి. మాకు మా మీద నమ్మకం ఉంది, మా పార్టీ మీద నమ్మకం ఉంది, మా పార్టీ నాయకురాల మీద నమ్మకం ఉంటుంది. వారు ఇచ్చిన మాట కాదన్నారు. 9th నవంబర్ నాడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాను, బీజేపీ మాదిరి కాదు, ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఇచ్చిన మన రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదండి? మేమైతే అన్నదానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఇప్పటికీ మేము అంటున్నాం. ఇచ్చేది కాంగ్రెసే, తెచ్చేది కాంగ్రెసే, తప్పకుండా తీసుకొస్తాం. అన్న చెప్పినట్టు రేపు బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టేందుకు మీకు తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రామోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి 3 రాష్ట్రాలు ఇస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టినా 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మన రాష్ట్రం ఏదికే లేదన్నా, తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మేము మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి సంబంధించి పెట్టలేదు. ఆ రోజు రాష్ట్ర కమిటీ నిర్ణయం ఉన్నది, అది సెంట్రల్ పార్టీ ఎన్డీఏ మేనిఫెస్టోలో లేదు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఉన్న వాటిని స్పష్టంగా పెట్టడం జరిగింది. ఇవాళ బీజేపీ, ఎన్డీఏ అన్ని భాగస్వామ్య పక్షాలు కూడా మరి ఇవాళ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం. స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నది. దాని విషయంలో మేము 3 రాష్ట్రాలు ఇచ్చిన మా వైఖరి ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నదండి. 1997 నుంచి ఎప్పుడైతే తీర్మానం చేసినామో అప్పటి నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మా వైఖరి స్పష్టంగా ఉంది. మాకు ఆ రోజు మెజారిటీ సొంతంగా ఉంటే స్పష్టంగా 3 రాష్ట్రాలు ఇచ్చేది. ఆ రోజు ఇక్కడ అలయన్స్ లో భాగస్వామ్యం. అన్నను అభినందిస్తానండి. 2 శాసనసభ్యులు ఉంటే ఇలా ఫ్లోర్ లీడ్ పారిపోయిండు. మా అన్న రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అసలు చేయలేదంటారు. చాలా స్పష్టంగా మేము ఏంటంటే రాజీనామా ఒకరు ఇచ్చినాం, ఇంకొకరు సిద్ధంగా ఉండి దానికి మారినటువంటి పరిస్థితులలో మరి నిర్ణయాన్ని పూర్తి సపోర్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ రోజున ఫిబ్రవరిలో బిల్లు పెడుతుంది అన్నటువంటి నమ్మకం మీకుందా? దామోదర్ రెడ్డి గారు చెప్తున్నారు ఫిబ్రవరిలో బిల్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆందోళన ద్వారా మరి యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతను, ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరిచినటువంటి విషయాన్ని ఇవాళ మళ్ళా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రైట్. దామోదర్ రెడ్డి గారు, ఈ రోజున ఉన్నటువంటి వాతావరణం చూస్తే శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా తలసరి ఆదాయం నుండి విద్యుత్ కానీ, నీటి వాడకం కానీ అన్నిటి లెక్కలు తీసుకుని వచ్చింది. ఈ నివేదికలు ఓవరాల్ గా ఎక్కువ శాతం తెలంగాణ ప్రాంతానికి గత 20 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందన్నటువంటి లెక్కలు డేటా చెప్తుంది. తెలంగాణ ఉద్యమం రావడానికి మొట్టమొదటి ఆత్మగౌరవ నినాదం మాట్లాడారు, ఆ తరువాత అభివృద్ధికి సంబంధించినటువంటి వెనుకబాటుతనాన్ని మాట్లాడారు. ఇక్కడ ఆత్మగౌరవం అన్నటువంటి పాయింట్ దగ్గర ఆ తర్వాత కాలంలో అభివృద్ధి నినాదం కింద మారింది. అభివృద్ధిలో వెనుకబాటుతనం అన్నటువంటిది ఎక్కువగా సీమ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఉందన్నటువంటిది శ్రీకృష్ణ కమిటీ ఈ రోజున లెక్కలు తేల్చి చెప్పింది. అదే సమయంలో ఈ ప్రతిపాదనలన్నీ చేసింది, ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఎలాంటి మనస్తత్వాలు ఉన్నాయన్నటువంటిది. ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? రేపు పొద్దున పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు అందరూ ఎదురుగుండా, అన్ని పార్టీలు, యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదించాలి. ఈ కాగితాలన్నీ ఎదురుగుండా పెడతారు. కాగితాలన్నీ ఎదురుగుండా పెట్టినప్పుడు ఎక్కడైతే వెనుకబాటు జరిగిందో వాళ్ళేమో కలిసి ఉండాలంటున్నారు, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమేమో విడిపోవాలంటుంది అన్నటువంటి పాయింట్తో ముందుకొస్తే యూపీఏ భాగస్వామ్య పక్షాలు వాళ్ళని ఎలాగా సర్ది చెప్పగలరు? వాళ్ళకి రాష్ట్రం సంబంధించినటువంటి ఏర్పాటు ఎలా చేయించగలరు అనుకుంటున్నారు? చూడండి, తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగిన ఏదైతే ఈరోజు మీరు అంటున్నారో దానికి నేను ఒప్పుకోనండి. ఎందుకొరకంటే ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. 1963లో పోచంపాడు ప్రాజెక్టు ఆ రోజు ఉండబడిన ప్రధానమంత్రి నెహ్రూ గారు పునాది వేసినారు. ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఏ విధంగా అభివృద్ధి జరిగిందండి? 63 ఇక్కడ, ఈ రోజు ఎన్నరండి? 2011 సంవత్సరం. అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలో ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో చెప్పండి. ప్రైవేట్ రంగంలో వచ్చినాయి, ఫ్యాక్టరీస్ వచ్చినాయి, తతిమే వచ్చినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, అది వేరు. కానీ
ప్రభుత్వ రంగంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది హైదరాబాద్ సిటీకి ఒకసారి ఆలోచించండి. రైట్. అదే విధంగా తెలంగాణ